ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చింతలపూడిలో విజయోత్సవ సభను సోమవారం నిర్వహించారు. ఈ సభకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చింతలపూడికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, నాయకులు పరిమి సత్తిపండు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాల్లో ఇప్పటికే 4 పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. మిగిలిన 2 పథకాలను కూడా త్వరలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ నెల 16వ తేదీన ఏలూరులో జిల్లా స్థాయి విజయోత్సవ సభ జరుగుతుందన్నారు. కావున ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు నంబూరి రామచంద్రరాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, అధికార ప్రతినిధి బొబ్బర్ రాజ్పాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమత్తి రామ్కుమార్, పాతూరి అంబేద్కర్, మహంకాళి రామ్మోహన్ రావు, దాకారపు కృష్ణ, శీలం రామచంద్రరావు, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ చంద్రపూడిలో మన గౌరవ ఎమ్మెల్యే సొంగారావు కుమార్ గారు, అలాగే గౌరవ ఎంపీ శ్రీ పుట్టామేష్ గారి సారథ్యంలో మన చింతలపూడి కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టర్లో ఇవాళ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసామండి. విజయోత్సవ సభ ఈ సభకి జంగాడం పట్టణం మండలం అలాగే కూటమి నాయకత్వం దగ్గర దాదాపు 100 నుంచి 150 కార్ల మధ్యలో బయలుదేరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి విజయోత్సవ ర్యాలీ చేసుకుంటున్నామండి. సూపర్ 6 పథకాలు ఆల్మోస్ట్ దాదాపు 4 పథకాల వరకు మేము ఆల్రెడీ కంప్లీట్ చేసామండి. ఇంకా ఉన్న 2 పథకాలు కూడా అతి తొందరలోనే మేము ప్రజలకు అన్ని చేర్ చేసి మేము ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతలు చెప్పే ప్రభుత్వం అని చెప్పని మేము ఇది నిరూపించుకుంటాం తెలియజేసుకుంటూ ఈ ర్యాలీకి ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ఇటీవల రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రేరణగా తీసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క 2 ఏళ్ల విజయోత్సవ సభని ప్రతి చోట నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు చింతలపూడిలో ఈ యొక్క భారీ బహిరంగ సభని 2 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి, అందించినటువంటి సంక్షేమం మీద మరి సుదీర్ఘంగా ఏమి ప్రజలకు చేసాం, అదేవిధంగా భవిష్యత్తులో ఉన్న 3 ఏళ్ళు ఏం చేయబోతున్నాం అనే దాని మీద ఎమ్మెల్యే గారు స్పష్టమైనటువంటి ప్రణాళికతోటి ఈ సభను జరుపుతూ ఉన్నారు. దానికి జంగారెడ్డిగూడెం పట్టణం, జంగారెడ్డిగూడెం మండలం నుంచి వందలాదిగా బయలుదేరి వెళతం జరుగుతోంది. ప్రతి ఒక్క కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అందరం కూడా అని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజు ఏదైతే 2 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా చింతలపూడి మార్కెట్ యార్డ్ హెడ్ క్వార్టర్ నందు ఈ రోజు విజయోత్సవ సభ నిర్వహించడం భారీగా జరుగుతూ ఉంది ఈ రోజున. అలాగే రేపొద్దున ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా మరి కలెక్టరేట్ ముందు కూడా మరి భారీ ఎత్తుగా 10,000-15,000 మందితో భారీ సభ జరుగుతూ ఉంది. ఆ సభను కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తయిన సంతోష సభ, ఒక నమ్మకమైన సభని మన చంద్రపూడి కార్యాలయంలో మరి ఎమ్మెల్యే గారి సారథ్యంలో, ఎంపీ గారి సారథ్యంలో జరుపుకుంటున్నాం. మరి సంక్షేమం, అభివృద్ధిని రెండింటినీ కూడా సమాన బాటలో నడిపిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి ఉంది. కావున ఈ రోజున ఈ సభను మన జంగారెడ్డిగూడెం పట్టణ అలాగే మండల నాయకులందరూ కూడా ఒక క్రమశిక్షణతో కారులో వెళ్ళి జాగ్రత్తగా ఈ సభను విజయవంతం చేసి మళ్ళీ క్రమశిక్షణతో ఇంటికి రావాల్సిందిగా కోరుకుంటూ